నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ పేపర్ అనాలిసిస్. ముందుగా ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అయితే ఈ రోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ మనం ఈనాడు పేపర్ కనుక చూసుకుంటే, ఈనాడు పేపర్లో ఫస్ట్ హెడ్లైన్ వచ్చి 5గురికి పద్మ విభూషణం అంటూ ఒక హెడ్లైన్ అయితే ఉంది. నెక్స్ట్ దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు, ఎవరెవరికి ఇచ్చారు ఏంటి, కేంద్ర ప్రభుత్వం ఈ పద్మ విభూషణ్ అనే అవార్డులను ఎవరెవరికి ప్రకటించింది ఏంటి అనేది చూసుకుంటే, ధర్మేంద్ర, అచ్యుతానందన్, మరో ముగ్గురికి దేశ రెండో అత్యున్నత పురస్కారం అన్నట్టుగా ధర్మేంద్ర, అచ్యుతానందన్, మరో ముగ్గురికి అంటే 5గురికి దేశ రెండో అత్యున్నత పురస్కారం అయితే లభించినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ ఇంకొక వార్త, నోరి దత్తాత్రేయుడు, మమ్ముట్టి సహా 13 మందికి పద్మభూషణం అన్నట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ ఇంకొక వార్త వచ్చి, ఈ వార్తకు సంబంధించే మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ జీవి రావు, డాక్టర్ విజయానంద్ రెడ్డి, క్రికెటర్లు రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్ సహా 113 మందికి అయితే పద్మశ్రీ అవార్డులను కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అన్నట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ ఇక తెలంగాణ నుంచి అంటే రెండు ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎవరెవరు ఎంతమంది ఎంపికయ్యారు అనేది కనుక ఒకసారి మనం చూసుకుంటే, తెలంగాణ నుంచి 7గురికి అలాగే ఏపీ నుంచి 4గురికి అయితే ఈ విధంగా అవార్డులు అయితే వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎన్నికలు జరిగే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళలకు ప్రాధాన్యం అన్నట్టుగా ఒక వార్త అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి అసలు డీటెయిల్స్ ఏంటి అనేది ఒకసారి కనుక మనం పరిశీలిస్తే, దివంగత దిగ్గజ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర అలాగే కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్ సహా 5గురికి దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ కెన్ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అన్నట్టుగా ఉంది. అయితే ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు నోరి దత్తాత్రేయుడు అలాగే ప్రఖ్యాత మలయాళ నటుడు మమ్ముట్టి, ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు విజయ్ అమృతరాజ్ సహా 13 మందిని పద్మభూషణ్కు ఎంపిక చేసింది అన్నట్టుగా ఉంది. నెక్స్ట్ టాలీవుడ్ సీనియర్ నటులు మాగంటి మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్ సహా 113 మందికి అయితే పద్మశ్రీలను ప్రకటించింది. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కళ, సామాజిక సేవ అలాగే ప్రజా సంబంధాలు, శాస్త్ర సాంకేతికత అలాగే ఇంజనీరింగ్, వాణిజ్యం, పరిశ్రమ, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు ఇట్లాగా పౌర సేవల రంగాల్లో విశేష కృషి చేసిన 131 మందికి అయితే ఈ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించినట్టుగా తెలుస్తోంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో రాష్ట్రపతి భవన్లో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ పౌర పురస్కారాలను విజేతలకు ప్రదానం చేస్తారు అన్నట్టుగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ ఈనాడు పేపర్కు సంబంధించి చెప్పిన మాటలను ఈ ఈనాడు ఏ విధంగా ఇచ్చింది ఏంటి అనేది ఒకసారి కనుక మనం చూసుకుంటే, వారు సమాజ నిర్మాతలు. ఎందుకంటే సమాజానికి ఏదో ఒక రంగంలో వాళ్ళైతే విశిష్ట సేవలు అందిస్తున్నారు కాబట్టి వాళ్ళని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నట్టుగా వారు సమాజ నిర్మాతలు అన్నట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయితే చెప్పడం జరిగింది. పద్మ అవార్డు గ్రహీతలకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. వారి అద్భుత నైపుణ్యం, అంకిత భావం అలాగే భిన్న రంగాల్లో వారు అందించిన సేవలు సమాజ నిర్మాణంలో ఎంతో కీలకం. అలాగే తరతరాలకు వారు స్ఫూర్తిని ఇస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళని ఇలా అవార్డులను ఇచ్చి గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అన్నట్టుగా ఈ విధంగా ఈనాడు పేపర్లు అయితే ఇచ్చారు. నెక్స్ట్ వార్తకి వెళ్ళిపోదాం. ఆ వార్త ఏమిటి అనేది ఒక్కసారి కనుక మనం చూస్తే, సూర్యనారాయణ వేద పారాయణ, తిరుమలలో సప్త వాహనాలపై శ్రీనివాసుని వైభవం అంటూ రథసప్తమికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఏ విధంగా అద్భుతంగా నిర్వహించారు అనే దాని మీద ఈనాడులో అయితే కథనం ఈ విధంగా ఉంది. సూర్యనారాయణ వేద పారాయణ అన్నట్టుగా టైటిల్ అయితే ఈ విధంగా ఇచ్చారు. అయితే అరసవల్లిలో సూర్య భగవానుడికి వైభవంగా మహాక్షీరాభిషేకం. అయితే అరసవల్లిలో కూడా ఈ సూర్య భగవానుడికి అయితే వైభవంగా క్షీరాభిషేకం అయితే ఘనంగా నిర్వహించారు అన్న వార్త కూడా ఉంది. మొత్తానికైతే రథసప్తమి సందర్భంగా శ్రీనివాసుడు అయితే రకరకాల వాహనాలు అంటే సప్త వాహనాలపై
ఊరేగుతూ భక్తులకు ఘనంగా దర్శనం ఇచ్చారు, దర్శన భాగ్యం కల్పించారు అన్నట్టుగా వార్తలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటనేది ఒకసారి చూసుకుంటే, శుభాంశు శుక్లాకు అశోక చక్ర అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే రోదసి యాత్రికుడికి అత్యున్నత శౌర్య పురస్కారం అన్నట్టుగా ఉంది. అయితే మరో వ్యోమగామి ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్కు కీర్తి చక్ర అనేది కూడా ప్రదానం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే శుభాంశు శుక్లాకు అశోక చక్ర అన్నట్టుగా హెడ్లైన్ అయితే ఇచ్చి ఎవరెవరికి ఏ అవార్డులు ఇచ్చారు ఏంటి అనేది కూడా ఇచ్చారనమాట. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అదనపు ఎస్పీ రవి మనోహరాచారికి రాష్ట్రపతి పోలీసు సేవా పథకం లభించింది అన్నట్టుగా అదనపు ఎస్పీ రవి మనోహరాచారికి రాష్ట్రపతి పోలీసు సేవా పథకం అయితే లభించింది అన్నట్టుగా ఒక హెడ్లైన్ ఇచ్చి మరో 15 మంది పోలీసులకు సేవా పథకాలు అయితే ప్రకటించారు అన్నట్టుగా తెలుస్తోంది. అయితే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అన్నట్టుగా అయితే వార్త అయితే ఈ విధంగా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ ఎవరెవరికి మరో 15 మంది పోలీసులకు అన్నారు కదా, ఎవరెవరున్నారు ఏంటనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీ ఈనాడుకు సంబంధించి 13వ పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఆర్పీఎఫ్ ఐజీ అరోమా సింగ్ ఠాకూర్కు రాష్ట్రపతి విశిష్ట సేవా పథకం కూడా లభించింది. ఆయన్ని అయితే ఈ రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాన్ని ఆయన్ని అయితే ఎంపిక చేశారు అన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా మరో 3 కూడా ఉన్నారట. మరో 3 దక్షిణ మధ్య రైల్వే సిబ్బందికి పోలీస్ మెడల్స్ అందించారు అన్నట్టుగా అయితే ఈ ఆర్పీఎఫ్ ఐజీ అరోమా సింగ్ ఠాకూర్కి అయితే రాష్ట్రపతి విశిష్ట సేవా పథకం అయితే లభించింది. అలాగే మరో 3కి దక్షిణ మధ్య రైల్వే సిబ్బందికి సంబంధించి పోలీస్ మెడల్స్ అనే అవార్డు కూడా ఇచ్చారు. వాళ్ళు ఎవరెవరు ఏంటనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఒక వార్త చూద్దాం. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏమిటి అంటే, అనంతపురం ప్రజలు భేష్ ప్రధాని ప్రశంస అంటూ ఒక హెడ్లైన్తో ఒక వార్త ఇచ్చారు. అంటే ఏంటంటే, మన్ కీ బాత్లో అక్కడి జల సంరక్షణ చర్యలు ప్రస్తావించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తన మనస్సులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమానికి సంబంధించి నిన్న ఆయన కొన్ని రకాల విషయాలను మాట్లాడుకుంటూ ప్రతి నెలా కూడా లాస్ట్ ఆదివారం ఆయన మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు. కాబట్టి దానిలో భాగంగా నిన్న ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడిన దాంట్లో నిన్న గతంలో కూడా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక అంశం వచ్చింది. లాస్ట్ మంత్ కూడా, ఈ మంత్ కూడా అనంతపురం ప్రజలు భేష్ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నోట అనంతపురం అయితే వచ్చింది. మన్ కీ బాత్లో అక్కడి ప్రజల జల సంరక్షణ చర్యలు ప్రస్తావించిన మోదీ ఏ విధంగా జల సంరక్షణకు సంబంధించి ప్రజలు తమ వంతుగా ఎటువంటి పాత్ర పోషిస్తున్నారు, ఏ విధంగా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నారు అనే దాని మీద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయితే చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త కూడా ఉంది, అది కూడా ఏమిటి అంటే, అమరావతికి చట్టబద్ధత అంటూ హెడ్లైన్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి ఇంకా సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి, డీటెయిల్స్ ఉన్నాయి. అవి కూడా ఏంటనేది ఒకసారి చూస్తే, ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు అనేది ప్రవేశపెడతారు అన్నట్టుగా తెలుస్తోంది. అయితే సంబంధిత కేంద్ర మంత్రులతో టచ్లో ఉండండి, ఉండాలి అంటూ సాగునీటి ప్రాజెక్టులన్నిటినీ పూర్వోదయ పథకంలోకి తెచ్చి అభివృద్ధి చేయాలి అంటూ ఉత్తరాంధ్ర రాయలసీమల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ సాధించాలి అంటూ ఎంపీలకు సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. నిన్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ విషయంలో ఆయా శాఖల కేంద్ర మంత్రులు ఉన్నతాధికారులను నిరంతరం సంప్రదించాలని చెప్పి టీడీపీ ఎంపీలకు సూచించారు. కేంద్ర మంత్రులు అలాగే ఉన్నతాధికారులకు సంబంధించి దీని మీద ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ఉండండి, వాళ్లతో సంప్రదింపులు జరుపుతూ ఉండండి అంటూ ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ రాష్ట్రానికి ఇంకా ఏం సాధించవచ్చనే అంశంపై నిరంతరం ఆలోచిస్తూ కేంద్రం నుంచి నిధులు సాధించాలన్నారు. ఇంకా ఏం చేయాలి, రాష్ట్రానికి ఏ విధంగా చేయాలి, ఇంకా ఎటువంటి నిధులు రావాల్సి ఉంది, ఇంకా ఎటువంటి సహాయ సహకారాలను కేంద్రం నుంచి మనం పొందవచ్చు అనే విధంగా ఎంపీలు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా వాళ్ళకి దిశానిర్దేశం చేశారు అంటూ ఈనాడులో అయితే ఇచ్చారు. అయితే ఇంకొకటి ఏంటి అంటే, ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక
ప్యాకేజీ, పూర్వోదయ పథకంతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పోలవరం, నల్లమల సాగర్లను ప్రాధాన్య అంశాలుగా తీసుకుని ప్రస్తావించాలన్నారు. ఎంపీలంతా పొత్తు ధర్మం పాటించాలని సూచించారు. ఇవన్నీ చేస్తూనే పొత్తు ధర్మాన్ని ఖచ్చితంగా మీరు పాటించాలి, ఎలాంటి ఉల్లంఘనలు చెయ్యొద్దు అంటూ ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేసినట్టుగా ఇచ్చారు. ఇంకా ఏం చెప్పారు, ఏంటి, ఎటువంటి అంశాల మీద పార్లమెంట్లో ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ప్రస్తావించాలి ఏంటి అనే దాని మీద ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అయితే పేజ్ నెంబర్ 14 ఈనాడుకు సంబంధించి పేజ్ నెంబర్ 14లో అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, నిన్న సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మరొక వార్త ఏమిటి అంటే ఇక్కడ ఉంది, చెప్తా మీకు. ధర్మ పరిరక్షణను బాధ్యతగా స్వీకరించండి అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారైతే షాహిదీ సమాగమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్నైతే పాల్గొనడం జరిగింది. దానికి సంబంధించి అక్కడ పద్ధతికి అనుగుణంగా ఆయన నిన్న పగడి కూడా ధరించడం జరిగింది. అయితే గురుతేగ్ బహదూర్ బలిదానం పొరుగు దేశాల్లో హిందూ మైనారిటీల వేదనను గుర్తు చేస్తోంది. అక్కడికి వెళ్ళి ఆయన గురుతేగ్ బహదూర్ సంబంధించి ఆయన గురించి మాట్లాడుతూ ఆయన బలిదానం ఏం చేసింది అంటే పొరుగు దేశాల్లో హిందూ మైనారిటీల వేదనను గుర్తు చేస్తోంది. ఆయన ప్రాణాలు ఎందుకు కోల్పోయారు ఏంటి అనే దాన్ని కనుక మనం చూస్తే ఆయన బలిదానం ఏం గుర్తు చేస్తుంది అంటే పొరుగు దేశాల్లో హిందూ మైనారిటీల వేదనను గుర్తు చేస్తోంది అన్నట్టుగా చెప్పారు. అయితే త్యాగంతోనే ధర్మ పరిరక్షణ సాధ్యమని ఆయన చాటి చెప్పారు. గురుతేగ్ బహదూర్ ఏం చెప్పారు అంటే యుద్ధాలతో కాదు మనం చేసేది, త్యాగంతో కూడా ధర్మ పరిరక్షణ సాధ్యమని ఆయన చేసి చూపించారు అంటూ ఆయన గొప్పతనాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పుకుంటూ వచ్చారు. అయితే షాహిదీ సమాగంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్, తల్వార్తో కాదు త్యాగంతోనూ ధర్మ పరిరక్షణ సాధ్యమని చాటి చెప్పిన మహనీయుడు గురుతేగ్ బహదూర్ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ధర్మం కోసం ప్రాణత్యాగం చేసిన చరిత్ర ఆయనదని, అందుకే దేశం ఆయనను కీర్తిస్తోందని కొనియాడారు. మహారాష్ట్రలోని నాందేడ్లో ప్రముఖ సిక్కు గురువు తేగ్ బహదూర్ 350 షాహిదీ సమాగమంలో పవన్ కళ్యాణ్ ఆదివారం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు అంటూ వార్త అయితే ఇచ్చారు. ఇంకా ఏమన్నారు, ఏంటి, అక్కడ ఏమేమి విశేషాలు జరిగినాయి, ఎందుకు, ఎవరెవరు వచ్చారు, అమిత్ షా గారు కూడా పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఖడ్గాని అయితే సిక్కు మత పెద్దలు బహుకరించిన కృపాణంతో పవన్ కళ్యాణ్ అంటూ ఒక ట్యాగ్ పెట్టి ఒక ఫోటో పెట్టి ఇచ్చారనమాట. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో ఒకసారి చూస్తే గువాహటి న్యూజిలాండ్తో 3వ టీ20లో భారత్ అదరగొట్టింది. 3వ టీ20లో కూడా భారత్ అదరగొట్టింది. హ్యాట్రిక్ విజయాలతో 2 మ్యాచ్లు మిగులుండగానే సిరీస్ను సొంతం చేసుకుంది. 5 మ్యాచ్ల సిరీస్లో 3 మ్యాచ్లు గెలిచేసుకుంది కాబట్టి సిరీస్ చేజిక్కించేసుకుంది అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ 68 నాటౌట్, సూర్యకుమార్ యాదవ్ 57 నాటౌట్ మెరుపులతో ఆదివారం సూర్యసేన 8 వికెట్ల తేడా న్యూజిలాండ్ను చిత్తు చేసింది అన్నట్టుగా ఇచ్చారు. అయితే బూమ్రా, హార్దిక్, రవి బిష్ణోయ్ కూడా భారత విజయంలో కీలక పాత్ర పోషించారు అన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే ఈ క్రికెట్కి సంబంధించి ఈ సిరీస్ అయితే టీ20 సిరీస్ అయితే భారత్కు వచ్చేసింది. ఎందుకంటే 5లో 3 గెలిచేశారు కాబట్టి ఇంకా 2 నామమాత్రంగా ఆడతారు. నెక్స్ట్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. వివరాలు అయితే ఛాంపియన్ అని ఈనాడుకు సంబంధించిన పేపర్ ఉంటుంది కదా, స్పోర్ట్స్కి సంబంధించి, దాంట్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది కనుక మనం ఒకసారి చూసుకుంటే 100 కిలోమీటర్ల దూరం చిన్నబోతోంది అంటూ ఒక వార్త ఉంది. శత్రు దేశాల యుద్ధ నౌకలే లక్ష్యంగా యాంటీ షిప్ హైపర్సోనిక్ గ్లైడ్ మిజైల్ అంటూ ఒక వార్త అయితే ఉంది. గణతంత్ర వేడుకల్లో తొలిసారి దాన్ని ప్రదర్శించనున్నారు అన్నట్టుగా. 100 కిలోమీటర్ల దూరం కూడా చాలా చిన్నదిగా ఉంటుందట. దీనివల్ల శత్రు దేశాల యుద్ధ నౌకలే దీని లక్ష్యం అన్నట్టుగా యాంటీ షిప్ హైపర్సోనిక్ గ్లైడ్ మిజైల్ని అయితే ఈరోజు గణతంత్ర వేడుకల్లో అయితే తొలిసారి ప్రదర్శించనున్నారు అన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఈనాడుకు సంబంధించి పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అంటే H1B దరఖాస్తుదారులకు షాక్ అంటూ ఒక వార్త అయితే ఉంది. వీసాల స్టాంపింగ్ ఇంటర్వ్యూలు 2027కు మార్పు, స్లాట్ల కొరతతో తలెత్తుతున్న సమస్య అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే లోపల పేజీలు ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే ఈనాడుకు పేపర్కు సంబంధించి హెడ్లైన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇక సాక్షి పేపర్కి వెళ్ళిపోదాం. సాక్షి పేపర్కి వెళ్ళిపోయేసరికి ఫస్ట్ వార్త వచ్చి క్రికెట్కి సంబంధించి 154 పరుగులు
60 బంతుల్లోనే అంటూ ఒక వార్త ఇచ్చారు. న్యూజిలాండ్తో 5 టీ20ల సిరీస్ను 2 మ్యాచ్లు మిగిలి ఉండగానే భారత్ చేజిక్కించుకుంది అన్నట్టుగా ఇచ్చారు. ఆదివారం జరిగిన 3వ టీ20లో 8 వికెట్లతో కివీస్పై గెలుపొందింది అన్నట్టుగా అయితే వార్త ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ఎవరెవరు ఎలాగా ఏ విధంగా బ్యాటింగ్ చేశారు, ఎంతెంత బ్యాటింగ్ చేశారు, ఎన్ని బాల్స్లో ఎంతెంత రన్స్ తీసుకున్నారు ఏంటనే దీని మీద అటు న్యూజిలాండ్కి సంబంధించి కానీ ఇటు భారత్కు సంబంధించిన కానీ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటనేది ఒకసారి చూద్దాం. వర్కింగ్ ప్రెసిడెంట్గా తేజస్వి అంటూ ఒక వార్త ఉంది. అయితే రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తన చిన్న కుమారుడు రాజకీయ వారసుడు తేజస్వి యాదవ్కు ప్రమోషన్ కల్పించారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు అంటూ వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ మెయిన్ వార్త ఇంకొకటి ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే వికసించిన పద్మాలు అంటూ ఒక వార్త అయితే ఉంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఎవరికి ఇచ్చారు ఏంటి అనే దాని మీద క్లియర్గా వీళ్ళు ఇచ్చారు. ఏంటి అంటే వికసించిన పద్మాలు అనే హెడ్లైన్ పెట్టి ఇచ్చారనమాట. అయితే గణతంత్ర దినోత్సవం వేళ ప్రతిష్టాత్మక పురస్కారాలు అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ ఏడాది 131 మందికి పద్మ అవార్డులు ప్రదానం చేశారు. 5గురికి ప్రకటించారు. అయితే 5గురికి పద్మవిభూషణ్, 13 మందికి పద్మభూషణ్, అలాగే 113 మందికి పద్మశ్రీ అన్నట్టుగా ఇచ్చారు. ధర్మేంద్రకు పద్మవిభూషణ్, మమ్ముట్టి, అల్కా యాగ్నిక్లకు పద్మభూషణ్ అంటూ వార్తుంది. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి నోరి దత్తాత్రేయుడికి పద్మభూషణ్, రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్లకు పద్మశ్రీ ఇచ్చారు, ప్రకటించారు అన్నట్టుగా ఇచ్చారు. మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్, గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్, వెంపటి కుటుంబ శాస్త్రిలకు పద్మశ్రీ అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా సాక్షి పేపర్కు సంబంధించి పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ మెయిన్ వార్త ఇంకొకటి ఉంది, అది కూడా ఏంటంటే వెలుగొండను కొట్టేద్దాం, వెలుగొండను కూడా వదలొద్దు, దాన్ని కూడా కొట్టేద్దాం అన్నట్టుగా ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. అసలు ఏమిటి అంటే ప్రాజెక్టును పూర్తి చేయకపోయినా మరో క్రెడిట్ చోరీకి సిద్ధమవుతున్న చంద్రబాబు. ఈ క్రెడిట్ చోరీ ఏంటో కానీ ప్రతి విషయంలో కూడా మొత్తం నేనే చేశా, ఆ మొత్తం చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీ చేశారు అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాను ఏంటనే దాని మీద మాట్లాడుకుంటూ మొత్తం నేను చేసిన దాన్ని ఇప్పుడు వీళ్ళు వచ్చి మేం చేశాము అంటూ చెప్పుకుంటూ క్రెడిట్ చోరీ అయితే చేస్తున్నారు అన్నట్టుగా ఈరోజు ఈ క్రెడిట్ చోరీకి సంబంధించి వీళ్ళు తీసుకొచ్చిన అంశం ఏంటంటే వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి తీసుకొచ్చారు. అసలు ఏమిటి అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే రికార్డు సమయంలో 2 టనెల్స్ పనులన్నీ పూర్తి చేశాము. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ 1046.46 కోట్లు అయితే వ్యయం చేశాము. నెక్స్ట్ దశాబ్దాల కల సాకారం చేస్తూ ప్రాజెక్టు పనులను పరుగులెత్తించిన వైఎస్ జగన్ అంటూ ఆయన ఏం చేశారు ఏంటి అనే దాని మీద ఈ విధంగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ రీసర్వేతో భూ తగాదాలన్నీ సమసిపోతున్నాయి అంటూ గతంలో పలుమార్లు స్పష్టం చేసిన రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఏమిటి అంటే ఏమనుకుంటున్నావు, కొందామా అమ్ముదామా, బంగారం వెండి ధరల పరుగుతో సందేహాలు. అవును, ఉన్నదాన్ని ఇప్పుడు ఆల్రెడీ ఉంది కదా, ఎలాగో పెరిగింది కదా, ఇప్పుడు అదే డైలమా. ఒకప్పుడేమో తగ్గుతుంది పెరుగుతుంది అనే డిస్కషన్, అమ్మో అంత పెరిగిందా అనేది ఇప్పుడు జనాల్లో ఉన్న అంటే బంగారం ఉన్న వాళ్ళ దగ్గర అలా అటువంటి సందేహం అయితే ఎక్కువగా ఉంది. అమ్ముకుందామా లేకపోతే కొందామా, బంగారం వెండి ధరల పరుగుతో సందేహాలు అన్నట్టుగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 11, 12లో ఉన్నాయి. ఏమనుకుంటున్నావు, నన్నే పక్కకెళ్ళమంటావా అంటూ విశాఖ ఉత్సవంలో కలెక్టర్ పేరు ఇచ్చిపోయిన టీడీపీ మేయర్ రెచ్చిపోయారు. ఏంటి నన్ను పక్కకి వెళ్ళమంటావా అన్నట్టుగా అక్కడ జరిగినట్టుగా వీళ్ళైతే సాక్షిలో వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 14 ఉన్నాయి. నెక్స్ట్ సాక్షి పేపర్కి సంబంధించి మెయిన్ పేపర్కి సంబంధించిన హెడ్లైన్స్ ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ వార్త అంటే అభిషేక్ సూర్య విధ్వంసం సృష్టించారు అన్నట్టుగా 154 పరుగుల్ని ఊదేసిన భారత్ అంటూ క్రికెట్ 5 సిరీస్ల
T20 మ్యాచ్కు సంబంధించి ఇచ్చారు. 10 ఓవర్లలోనే మ్యాచ్ ముగింపు, 10 ఓవర్లలోనే కంప్లీట్గా మ్యాచ్ని అయితే ముగించేశారు అన్నట్టుగా ఆల్రౌండ్ ప్రదర్శనతో మూడో T20లో గెలుపు, కివీస్పై 3-0తో సిరీస్ అయితే కైవసం చేసుకున్నారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏమిటనేది కనుక ఒకసారి మనం చూస్తే, ప్రఖ్యాత క్యాన్సర్ వైద్య నిపుణులు నోరి దత్తాత్రేయుడుకు పద్మభూషణ్ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అయితే కొంతమందికి ఈ పద్మ పురస్కారాలను ప్రకటించిందనమాట. దాంట్లో ప్రఖ్యాత క్యాన్సర్ వైద్య నిపుణులు అయినటువంటి నోరి దత్తాత్రేయుడుకు పద్మభూషణ్ ప్రకటించారు అన్నట్టుగా ఉంది. అయితే నటులు రాజేంద్ర ప్రసాద్, మురళీమోహన్కు పద్మశ్రీ అవార్డులు అంటూ ఈ విధంగా ఇచ్చారు. ఊపిరి ఉన్నంత వరకు సంస్కృత అభివృద్ధికి సేవ, భారతదేశ అస్తిత్వానికి సంస్కృతమే మూలం అంటూ, భాషలో పట్టు సాధిస్తే ఉపాధి అవకాశాలు అంటూ వెంపటి కుటుంబ శాస్త్రి గారు చెప్పడం జరిగింది అన్నట్టుగా వీళ్ళైతే వార్త ఇచ్చారు. నెక్స్ట్ శుభాంశు శుక్లాకు అశోక చక్ర అన్నట్టుగా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన తొలి భారతీయుడు కాబట్టి ఆయన శుభాంశు శుక్లాకు అశోక చక్రను ప్రకటించారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. ఇంకా దీనికి సంబంధించి ఇంకా లోపల పేజీలో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. అయితే కల్లోల ప్రపంచంలో భారత్ శాంతి దూత. ఈ ప్రపంచం అంతా కూడా కల్లోలంగా ఉంది, కానీ భారత్ మాత్రం ఒక శాంతి దూత, అన్ని చూస్తూ అన్నిటిని సమన్వయంతో చక్కబెట్టుకుంటూ ముందుకు వెళ్తోంది అన్నట్టుగా, మహిళా శక్తి పునాదిగా దేశాభివృద్ధి, మహిళా శక్తి మాత్రమే ఈ దేశాభివృద్ధికి పునాదిగా మారుతుంది అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయితే నిన్న చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త కూడా ఉంది, అది కూడా ఏంటనేది ఒకసారి చూస్తే, నేటి నుంచి ఫుడ్ గ్రోసరీ యాప్స్ క్లోజ్ అన్నట్టుగా హెడ్లైన్ అయితే ఇచ్చారు. అయితే ఏమిటి అంటే, క్యాబ్స్, ఈ కామర్స్, లాజిస్టిక్స్ సేవలు బంద్ అన్నట్టుగా, నేటి నుంచి ఆన్లైన్ షట్ డౌన్, సమస్యలు లేవనెత్తితే అకస్మాత్తుగా తొలగింపు అంటూ, మహిళా వర్కర్లపై లైంగిక వేధింపులు, వివక్ష అంటూ డెడికేటెడ్ కేంద్ర చట్టం తేవాలని గిగ్ వర్కర్లు అయితే డిమాండ్ చేశారు. అందుకే ఈ రోజు నుంచి ఆ యాప్స్కు సంబంధించిన మీకు క్లోజ్ చేస్తున్నామని వాళ్ళు ప్రకటించడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏమిటి అంటే, నిధులు రాబట్టాలి అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి ఏమిటి అంటే, మీకు అప్పగించిన శాఖలతో సంప్రదింపులు జరపాలి అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ మంత్రులకైతే సూచించడం జరిగింది. ఏమిటి అంటే, నిధులు వచ్చేలా చూసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చేలా చూసుకోవాలి అన్నట్టుగా చెప్పడం జరిగింది. మీకు అప్పగించిన శాఖలతో సంప్రదింపులు జరపాలి. అయితే టీడీపీ ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ బడ్జెట్ సమావేశాలు అంటే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఒక ఎంపీలకు ఎలా నడుచుకోవాలి ఏంటి అనే దాని మీద ఆయన అయితే దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ విషయాల మీద ఎప్పటికప్పుడు మీరు కేంద్ర మంత్రులతో కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులతో కానీ సంప్రదింపులు చేయండి అంటూ వాళ్ళకి దిశానిర్దేశం చేస్తూ ఇంకా ఆ సమావేశాల పార్లమెంట్లో ఎటువంటి అంశాల మీద ప్రస్తావించాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా మనకు రావాల్సిన నిధులు ఉన్నాయా అంటూ, రాష్ట్ర అభివృద్ధికి ఏం చేస్తే బాగుంటుంది, ఏ నిధులు వస్తే బాగుంటుంది అనే దాని మీద కూడా మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అంటూ వాళ్ళకి దిశానిర్దేశం చేయడం జరిగింది. అది దీని మీద డీటెయిల్స్ ఒకసారి మనం చూసుకుంటే, అమరావతి చట్టబద్ధత బిల్లు ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది, దీని మీద మీరు ఉన్నతాధికారులతో చర్చించండి అవుతుంది కదా అని ఆయన చెప్పడం జరిగింది. మంత్రి అధికారులతో టచ్లో ఉండండి అంటూ, తెలంగాణ ప్రాజెక్టులకు మనం అభ్యంతరం చెప్పలేదు, ఈ తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి ఎటువంటి అభ్యంతరాలు మనమైతే చెప్పలేదు, నల్లమల సాగర్పై ఆ రాష్ట్ర వాదన కరెక్ట్ కాదు అంటూ పార్లమెంట్లో స్పష్టంగా తెలియచేయండి, ఇది తెలంగాణకు సంబంధించి ఏ ప్రాజెక్టుకు అయితే మేమైతే వ్యతిరేకం కాదు అన్నట్టుగా, మీరు పార్లమెంట్లో నల్లమల సాగర్పై ఆ రాష్ట్ర వాదన కరెక్ట్ కాదు అన్నట్టుగా మీ గళాన్ని అక్కడ వినిపించండి అంటూ ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది. కలెక్టర్ల సదస్సుకు వర్చువల్గా హాజరు కావాలి అంటూ టీడీపీ భేటీలో ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు, ఆదేశాలు జారీ చేశారు అన్నట్టుగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి, H1B వీసాదారులకు మరో షాక్ అన్నట్టుగా వార్త అయితే ఉంది. వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూలు అలాగే 2027కు వాయిదా పడ్డాయి. అమెరికా కాన్సులేట్లలో బ్యాక్లాగ్స్ భారీగా పెండింగ్, ఆందోళనలో భారతీయ వృత్తి నిపుణులు అంటూ వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త, బంగ్లాలో మరో హిందూ యువకుడి హత్య,
వచ్చాయా అంటూ ఒక వార్త అయితే ఉంది. రాత్రి వేళ నిద్రిస్తుండగా పెట్రోల్ పోసి నిప్పండించిన దుండగులు. అసలు ఎంత దారుణం అసలు. సజీవ దహనమైన చంచల్ చంద్ర భౌమిక్ అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. అనంతలో జల సంరక్షణ భేష్ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన్ కీ బాత్ కార్యక్రమంలో అనంతపురం జిల్లాని ప్రశంసించారు. అక్కడ ప్రజల్ని ప్రశంసించడం జరిగింది అన్నట్టుగా. కరువు జిల్లాలో ప్రజలు యంత్రాంగం సంయుక్త కృషితో నీటి వనరుల అభివృద్ధి. కరువు జిల్లాల్లో ఏదో ప్రభుత్వాలు చేసుకుంటే వెళ్ళిపోదు, అధికారులు ప్రజలు కూడా సమన్వయంగా ముందుకు వెళ్తేనే ఈ నీటికి సంబంధించిన ఏదైనా సరే ఒక అడుగు ముందుకు వేసే అవకాశం ఉంటుంది అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ముఖ్యంగా ఈ నీటి వనరుల అభివృద్ధి కోసం నెక్స్ట్ 7,000కు పైగా మొక్కలు కూడా నాటారు అంటూ వాళ్ళను అభినందించడం జరిగింది. మన్ కీ బాత్లో ప్రధాని నరేంద్ర మోదీ అయితే ప్రశంసలు కురిపించారు అన్నట్టుగా ఉంది. నెక్స్ట్ ఎడారీకరణ నియంత్రణ అనంత జల ప్రస్థానంపై ప్రత్యేక కథనం అయితే ఈ విధంగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. అది కూడా ఏంటనేది ఒకసారి చూస్తే, త్యాగంతో ధర్మ పరిరక్షణ సాధ్యం అవుతుంది అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. గురుతేజ్ బహదూర్ సింగ్ త్యాగం స్ఫూర్తిదాయకం. 350వ షహీదీ సమాగంలో పవన్ కళ్యాణ్ ప్రార్థనలు అయితే నిర్వహించారు. ఆయన్ని అక్కడికి ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. సో ఆయన అక్కడికి వెళ్ళి గురుతేగ్ బహదూర్ సింగ్ యొక్క గొప్పతనం ఏమిటి అనే దాని మీద ఆయన మాట్లాడుకుంటూ వచ్చారనమాట. నాందేడ్లో ఘనస్వాగతం అయితే ఆయనకి మహారాష్ట్ర ప్రభుత్వం పలికింది అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఏపీ పోలీసులకు పథకాల పంట అంటూ ఇంకొక వార్త వచ్చింది. ఏమిటంటే రాష్ట్రపతి మెడల్ సహా 19 సేవా పథకాలు అయితే వచ్చాయి. దేశవ్యాప్తంగా 982 మందికి అయితే శౌర్య సేవా పథకాలు లభించాయి అన్నట్టుగా ఇచ్చారు. కేంద్ర హోంశాఖ ఈ విధంగా ప్రకటన జారీ చేసింది. ఎవరెవరికి వచ్చాయి ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. అది కూడా ఏంటి అంటే చదివేస్తాను. నిధులు రాబట్టాలి. ఓకే, ఆంధ్రజ్యోతికి సంబంధించిన వార్తలు అయితే ఇవే ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. వెలుగు పేపర్లో ఏమిచ్చారు అంటే, శాంతి కోరుకోవడం బలహీనత కాదు, ఎప్పుడైనా సరే మనం కయ్యానికి కాలు దువ్వకూడదు, శాంతి కోరుకునేదాన్ని ఎప్పుడు ఒక మంచి పద్ధతిలో చూడాలే తప్ప బలహీనతగా భావించకూడదు అనేది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న చెప్పడం జరిగింది. అయితే మన సైన్యమే మన బలం అన్నట్టుగా ఏ సవాలునైనా ఎదుర్కోగలం అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పడం జరిగింది. అయితే ఆపరేషన్ సింధూర్ భారత స్వయం సమృద్ధికి నిదర్శనం అంటూ త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మన భారతదేశం అయితే నిలబడబోతోంది అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. 26 జనవరిని పురస్కరించుకొని ప్రెసిడెంట్ సందేశం అంటూ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటనేది ఒకసారి మనం చూస్తే, పాస్బుక్లు వస్తలేవు అన్నట్టుగా ఒక హెడ్లైన్తో 5 నెలలుగా ఆగిపోయిన ప్రింటింగ్ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది కనుక మనం ఒకసారి చూస్తే, భూభారతిలో రోజుకు సగటున 1500 నుంచి 2000 రిజిస్ట్రేషన్లు అంటూ వార్త ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది కనుక మనం ఒకసారి చూస్తే, తెలంగాణకు 7 పద్మాలు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. 5గురికి పద్మవిభూషణ్, 13 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి వెలుగు పేపర్లకు సంబంధించి లోపలైతే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. 131 మందికి పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం. రాష్ట్రం నుంచి సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో జి చంద్రమౌళి, బాలసుబ్రహ్మణ్యన్, అలాగే కుమారస్వామికి పద్మశ్రీ, అట్లాగే వైద్య రంగంలో గూడూరు వెంకట్రావు, విజయ్ ఆనందరెడ్డికి, అలాగే కళారంగంలో దీపికారెడ్డి, అట్లాగే పశు పోషణలో రామారెడ్డి మామిడికి దక్కిన పురస్కారం అంటూ ఎవరెవరికి ఈ పురస్కారాలు వచ్చాయి ఏంటి అనే దాని మీద క్లియర్గా ఇచ్చారనమాట. అలాగే సినీ నటుడు ధర్మేంద్రకు మరణానంతరం దేశ 2 అత్యున్నత పురస్కారం అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అన్నట్టుగా ఇచ్చారు. అయితే ప్రముఖ డాక్టర్ నోరి దత్తాత్రేయుడికి పద్మభూషణ్, ఏపీకి 4 పద్మశ్రీలు అంటూ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలు ఉంటే, అయితే మన పోలీసులకు, తెలంగాణ పోలీసులకు అయితే 23 మెడల్స్ అన్నట్టుగా హెడ్లైన్ అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్తలు ఉన్నాయి. ఒకసారి కనుక మనం చూస్తే, మేడారానికి ప్లాస్టిక్ ముప్పు పొంచి ఉంది అన్నట్టుగా తెలుస్తోంది. గత జాతరలో 12,000 టన్నుల చెత్త, ఇందులో అత్యధికం ప్లాస్టిక్ వ్యర్థాలే ఉన్నాయి అన్నట్టుగా తెలుస్తోంది. నేల, నీరు, గాలి కలుషితం, ఈ 3 అయితే కలుషితం అయిపోయాయి. అటవీ ప్రాంతం
విజయవంతం కావడంతో వన్యప్రాణులపై ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఈసారి 2 కోట్లకు పైగా భక్తులు వచ్చే ఛాన్స్ ఉంది. ప్లాస్టిక్ బాటిళ్లు తీసుకురావద్దని ఫారెస్ట్ ఆఫీసర్లు ఇప్పటికే విజ్ఞప్తి చేశారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి లోపల పేజీల్లో. నెక్స్ట్, శబరిమల మోడల్ అమలు చేయాలి అంటూ కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రంలో ప్లాస్టిక్ నియంత్రణ విజయవంతంగా అమలవుతుంది కదా, సేమ్ అక్కడ ఏ విధంగా అమలు చేస్తున్నారో ఇక్కడ కూడా అమలు చేస్తే బాగుండు అన్నట్టుగా అయితే వార్త ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏమిటి అనేది కనుక ఒకసారి మనం చూసుకుంటే, మేఘాకు నైని టెండర్ ఇచ్చే కుట్ర అంటూ ఒక హెడ్లైన్ ఉంది. అది చిన్న చేపను చూపెట్టి తిమింగలాన్ని కాపాడుతున్నారు అంటూ కవితగా ఫైర్ అయినట్టుగా తెలుస్తోంది. అయితే 25,000 కోట్ల కాంట్రాక్టును తన్నుకుపోయే ప్లాన్ వేస్తున్నారు అంటూ మేఘా కృష్ణారెడ్డి గురించి ఎందుకు మాట్లాడటం లేదు అంటూ ఆవిడ ప్రశ్నించడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఏమిటంటే రూపాయి కిందికి ధరలు పైకి అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, క్రూడ్ ఆయిల్ రేట్లు, వంట నూనె, పప్పులు, ఎరువుల ధరలు కూడా, ఎలక్ట్రానిక్స్ వస్తువుల రేట్లు జూమ్ అంటూ ఒక్క ఎగుమతిదారులకే లాభం అన్నట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి, ఎస్ఐని కారుతో ఢీకొట్టి కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన డ్రైవర్ అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే తప్పించుకునే ప్రయత్నంలో మరో బైక్ను ఢీకొని డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో కారు బీభత్సం సృష్టించింది. ఎస్ఐకి గాయాలు, వెంబడించి పట్టుకున్న పోలీసులు. రంగారెడ్డి జిల్లా యాచారంలో ఘటన అంటూ ఒక వార్త ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ గనక చూసుకుంటే, భార్య చికిత్స కోసం 300 కిలోమీటర్లు రిక్షా తొక్కిన వృద్ధుడు అంటూ ఒక వార్త, హృదయాన్ని కలిచివేసే ఒక వార్త అయితే ఉంది. అది ఏమిటి అంటే, ఒడిశాలోని సంబల్పూర్లో ఘటన. అయితే భార్యకు పెరాలసిస్, కటక్ తీసుకువెళ్లాలన్న డాక్టర్లు, అంబులెన్స్కు డబ్బులు లేక రిక్షా తొక్కిన భర్త. నిజంగా ప్రభుత్వాలు సేవలు చేస్తున్నాం, ప్రజలకు అది చేస్తున్నాం, ప్రజలకి ఇది చేస్తున్నాం అంటే ఇటువంటివి చూసిన ప్రతిసారి అసలు ప్రజలకి ఏం చేస్తున్నారు, ఇలాంటివి కూడా చూడాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే అసలు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి ఇటువంటి వార్తలు చూసి వాళ్ళు అక్కడ అసలు ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి అనే దాని మీద మేము అదేదో చేసాం, ఇదేదో చేసేసాం అనటం కన్నా, ఇటువంటి దాని మీద ఇటువంటివి పునరావృతం కాకుండా ఇటువంటి వాళ్ళకి సేవలు అందిస్తే బాగుండు అని ఇప్పుడు ఇది చూసి, కథనం చూసిన ఎవరైనా ఇదే చెప్పుకుంటారు. సో ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.